హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భారతీయ బిర్యానీలలో ఏది టేస్టీగా ఉంటుంది, ఏది టాప్ అనే విషయాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. బిర్యానీ అంటేనే అది ఒక వంటకం అనేది కాదు, ఒక అనుభూతి. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భోజన ప్రియులు బిర్యానీని ఇష్టపడతారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ రుచికరమైన బిర్యానీ సువాసన గల బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన మాంసం, అలాగే కాయగూరలు, సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది. గొప్ప రుచి అలాగే గొప్ప సువాసనకు ప్రసిద్ధి చెందిన బిర్యానీ దక్షిణాసియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో ఇది ఒకటి. దీనిని రోజువారీ భోజనంలో, పండుగ సందర్భాల్లోనూ రెండింటిల్లోనూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక బిర్యానీ అనే పదము పర్షియన్ పదమైన బిర్యాన్ అనే నుంచి పుట్టింది. ఈ పదానికి అర్థం ఏమిటంటే వంటకు ముందు వేయించింది అని అర్థం. ఇదే బిర్యానీని ఇంగ్లీష్లో మిక్స్డ్ రైస్ డిష్ అంటూ పేర్కొంటారు. ఇది మనకి ఈ బిర్యానీని 16వ శతాబ్దంలో మొఘలులు భారతదేశానికి పరిచయం చేశారని మనం అందరం నమ్ముతాము. కాలక్రమేణా హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి అలాగే లక్నోయి అవధి శైలి వరకు వైవిధ్యాలు బిర్యానీకి ప్రాంతీయ పరిమాణాలు అద్దాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వంట పద్ధతి, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో దేనికదే ప్రత్యేకత చాటుకుంటూ ఉంటాయి. అయితే అన్నింటిలోనూ టాప్గా నిలుస్తుందైతే హైదరాబాదీ బిర్యానీయే. సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, కారామెలైజ్డ్ ఉల్లిపాయలు, దమ్ము ఈ వంట శైలికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాదీ చికెన్ బిర్యానీతో పాటు ఆన్లైన్లుగా ఎక్కువగా శోధించింది బిర్యానీ వంటకాల్లో హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఉంది. ఆ తరువాత స్థానంలో ఉందైతే లక్నోయి అవధి బిర్యానీ. ఇది మాంసము, బియ్యం సువాసన గల సుగంధ ద్రవ్యాలతో కలిపి దీనిని వండుతారు. ఈ అవధి బిర్యానీ శైలి చాలా తక్కువ కారంతో ఉంటుంది. ఇది తక్కువ కారం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఈ తరువాత స్థానంలో అయితే కోల్కతా బిర్యానీ నిలుస్తుంది. బంగాళదుంపలు, ఉడికించిన గుడ్లతో పాటు సువాసన గల బాస్మతి బియ్యం జోడించడంతో ఈ బిర్యానీ ప్రసిద్ధి చెందింది. కోల్కతా బిర్యానీలలో సూక్ష్మమైన తీపి ఉంటుంది, అలాగే తేలికైన మసాలా మిశ్రమం ఉంటుంది. ఇది వెజ్ బిర్యానీ ప్రియులకి మాత్రమే కాదు, నాన్ వెజ్ బిర్యానీ అభిమానులకు కూడా ప్రసిద్ధిగా ఎంపికగా నిలిచింది. నెక్స్ట్ కేరళ రాష్ట్రపు మలబార్ బిర్యానీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మలబారీ బిర్యానీ కూడా భోజన ప్రియుల అభిమానాన్ని దక్కించుకుంటుంది. ఇది షార్ట్ గ్రెయిన్ జీరకాసులని బియ్యంతో తయారవుతుంది. కొబ్బరి, నెయ్యి, తాజా మసాలాల కలయిక దీనికి కొత్త రుచులు అద్దుతాయి. మలబార్ చికెన్ బిర్యానీతో పాటు మలబార్ ఫిష్ బిర్యానీ కూడా చాలా బాగా పాపులర్. పాకిస్తాన్లోని సింధు మూలాలు కలిగిన టాంగ్ బిర్యానీ ఇది ఎలా చేస్తారంటే పెరుగు, టమోటాలు, పచ్చిమిర్చి, గాఢమైన మసాలాలతో ఉంటుంది ఇది టేస్ట్. సింధీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇక్కడ చాలా ప్రసిద్ధి. మరోవైపు పాకిస్తానీ వంటకంగానే పేరొందింది అఫ్ఘనీ బిర్యానీ. ఇది భారతీయ బిర్యానీతో పోలిస్తే చాలా తక్కువ కారంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, పప్పులు, తేలికైన మసాలా మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. పాకిస్తానీ బిర్యానీ, అఫ్ఘనీ చికెన్ బిర్యానీ, కాబూలీ పలావు ఇవన్నీ కూడా మధ్య ఆసియాలో పేరొందాయి. ఏ రకంగా ఎన్ని ప్రాంతాల్లో చూసినా మనకి బిర్యానీ అనేది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ విధంగా తయారు చేసినా సరే. అందువలన మనందరం బిర్యానీని ఇష్టపడతాము. ఇవండి రకరకాల బిర్యానీలు, రకరకాల ప్రాంతాల్లో తయారు చేసే టేస్టీగా ఉండే బిర్యానీ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.